ఏపీ సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి కొన్నిసార్లు ఆయన చూస్తే ఆశ్చర్యం వేస్తుంది, అట్ ద సేమ్ టైం భయం వేస్తుంది, అండ్ ఆయన దూకుడు చూస్తే ముచ్చటేస్తుంది. ఎందుకంటే అసలు నాకు చిన్నప్పుడు మా క్లాస్ రూమ్ లో టాపర్ గుర్తొస్తుంది ఆయన చూస్తే. మా టాపర్ ఏంటంటే మొత్తం అన్ని చదివేసి ప్రిపేర్ అయినటువంటి ఇద్దట్లో అడిగినా కూడా ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ అని తెలుసు. అయితే ఎగ్జామ్ ఉంది అనగానే అతను ప్రిపేర్ అయ్యే లెవెల్ వేరే ఉంటుంది అనమాట. నార్మల్ టైంలో మొత్తం ఎగ్జాంపుల్స్ చెప్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అన్ని చేస్తారు. ఆ ఎగ్జామ్ టైంలో మాత్రం అసలు ఫోకస్డ్ గా తను ఒక షెడ్యూల్ పెట్టుకుని, ఒక టైం టేబుల్ పెట్టుకుని తను ఫాలో అవుతూ అసలు ఏ విధంగా ప్రిపేర్ అవుతారంటే అసలు భయం వేస్తుంది అనమాట ప్రిపరేషన్ చూస్తే. సిమిలర్ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. మామూలుగా కాదు, సిద్ధం సభలతో వచ్చిన ఊపు ఒక లెవెల్లో స్టేట్ ని ఊపేసింది. జనాల్లో ఎక్కడ లేని క్రేజ్ ని అమాంతం పెంచేసింది. అప్పటి వరకు స్తబ్దుగా ఉన్నటువంటి కార్యకర్తలు కానీ, ఎక్కడో చిన్న డిసాటిస్ఫాక్షన్ ఉన్న జనాలు కానీ, లేదా న్యూట్రల్ ఓటర్స్ కానీ ఎక్కడో కొంచెం అనుమానం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయబోతున్నారు, ఎందుకు అంటే 2019 ముందు ఎంత ఎక్కువగా జనాల్లో ఉన్నారు, అసలు జనాల్లోకి రావట్లేదు, ఏం చేయబోతున్నారు అని చాలా మంది చూసినప్పుడు సిద్ధం సభలతో మొత్తం ఫ్లిప్ అయిపోయింది అన్నమాట. మొత్తం మారిపోయింది ఒకసారిగా. మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు తప్పితే ఎవరు లేరు స్టేట్ లో అన్న లెవెల్లో ఆయన పబ్లిసిటీ అండ్ ఆయన యొక్క జనాల్లోకి రీచ్ వెళ్ళిపోయింది అనమాట. సిద్ధం సభల తర్వాత బస్ యాత్ర స్టార్ట్ చేశారు. బస్ యాత్ర కూడా ఈడుపులపై నుంచి స్టార్ట్ చేసిన బస్ యాత్ర కూడా విపరీతమైన జనాదరణ వచ్చింది. జనాలు చాలా క్రేజీగా జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి, ఆయన మాట్లాడే మాటలు వినడానికి, ఆయన చెప్పే వాగ్దానాల గురించి తెలుసుకోవడానికి, రాబోయే ఎలక్షన్స్ కి వాళ్ళ సన్నద్ధత గురించి ఎలా చేస్తున్నారని చూడడానికి కూడా లక్షలాదిగా వేలాదిగా జనాలు తరలి వస్తున్నారు ఎక్కడికక్కడ. అయితే నెక్స్ట్ ఏంటి అన్న కాన్సెప్ట్ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ తగ్గట్లేదు. ఇప్పుడు రీసెంట్ గా అనౌన్స్ చేశారు మొత్తం 100 సభలు లేదా రోడ్ షోలు ఈ బస్ యాత్ర కంప్లీట్ అయిన తర్వాత చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 175 నియోజకవర్గాలు కవర్ అయ్యేలాగా రోజుకి 2-3 నియోజకవర్గాల్లో రోడ్ షో గానీ లేదా సభలు గానీ నిర్వహించేలాగా ఆయన అయితే ప్రణాళికలు రచించారు. అసలు ఎక్కడా కూడా వెనకడిగేసే ప్రసక్తే లేదు, తగ్గే ప్రసక్తే లేదన్నట్టు 175కి 175 నాకే కావాలి, 25కి 25 పార్లమెంట్ సీట్స్ ఖచ్చితంగా సంపాదించాలని 100 out of 100 కొట్టే స్టూడెంట్ లాగా, క్లాస్ టాపర్ లాగా ఆయన ప్రిపరేషన్ చూస్తుంటే మాత్రం చాలా ముచ్చటేస్తుంది. జనాలు కూడా ఇప్పుడు ఇదే చర్చించుకుంటారు. అండ్ జనాలు కూడా ఎక్కువగా వెయిట్ చేస్తున్న ఇంకో అంశం ఏంటంటే మేనిఫెస్టో ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి జనాలు చాలా ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం జనాలతో పాటు ప్రతిపక్షాలు కూడా అంతే ఎగరగా వెయిట్ చేస్తున్నాయి. మొత్తానికైతే ఎలక్షన్స్ ఇంకా నెలలోపు ఒక 30 days టైం ఫ్రేమ్ లోకి వచ్చినప్పటికీ ఇంకా ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ ఇంకా అఫీషియల్ గా మేనిఫెస్టో రిలీజ్ చేయలేదంటే దీని వెనకాల జరుగుతుంది పెద్ద గేమ్ ఏంటనేది జనాలకు ఎవరికి అర్థం కావట్లేదు. అయితే జనాలు మాత్రం నమ్మకంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఏం చెప్తే అందులో మాక్సిమం ఆయన అయితే ఖచ్చితంగా చేస్తారు అన్న కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. అదేవిధంగా ప్రతిపక్షాలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పథకాలు అనౌన్స్ చేస్తారో దానికి మించిన మేనిఫెస్టో ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఇది ఒక స్ట్రాటజీ గానీ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని హోల్డ్ చేసి పెడుతున్నారు. ఏదేమైనప్పటికీ మాత్రం జనాల్లో మాత్రం పాజిటివ్ వైబ్ అయితే ఇంకా పెరిగింది. రీసెంట్ గా టైమ్స్ నో సర్వే లోక్సభ సంబంధించినటువంటి అనాలిసిస్ సర్వే అయితే వచ్చింది. దాంట్లో కూడా 21 నుంచి 22 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తాయి, 3 నుంచి 4 మాత్రం ప్రతిపక్షాలకు వెళ్తాయన్న ఒక సర్వే రిపోర్ట్ ఇచ్చినప్పుడు కూడా అది కాన్ఫిడెన్స్ ని ఇంకా బూస్టప్ చేస్తుంది అనమాట. మిగిలిన 3-4 సీట్లు కూడా మనం తెచ్చుకోవడానికి ఎంత బాగా ప్రయత్నించాలన్న దాని మీద ఇంకా ఎక్కువ సభలు, ఇంకా ఎక్కువగా జనాల్లోకి వెళ్ళి, ఇంకా ఎక్కువగా జనాల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని అవన్నీ చేయడానికి కూడా ఆస్కారం ఎక్కువ ఉంటుంది. వీటిలన్నింటి కోసం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం తన సాయి శక్తుల ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు. అయితే జనాలు ఎవరి పక్షాన ఉన్నది జూన్ 4వ తారీఖున రిజల్ట్స్ అయితే తెలియబోతుంది. ఏప్రిల్ ఈ నెల మొత్తం కూడా ఎలక్షన్స్ అందడి ఏపీని చుట్టేస్తుందంటే సందేహం లేదు. ప్రతిపక్షాలు కూడా ఇంకా వాళ్ళకి పదును పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్షాలు ప్రస్తుతానికైతే ఇంకా సీట్ల సర్దుబాటులో అక్కడక్కడ కొన్ని డిసాటిస్ఫాక్షన్లు, అసమ్మతులు అవన్నీ ఉన్నా కూడా వాటిని సర్దుబాటు చేయడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు. చూడాలి వాళ్ళు ఇంకా ఎంత టైం తీసుకున్న తర్వాత ఇంకా ఎక్కువగా జనాల్లోకి వెళ్తారనేది అయితే ఇంట్రెస్టింగ్ గా మారిపోతుంది. కానీ ప్రస్తుతానికైతే ఈ రన్నింగ్ రేస్ లో, ఈ ఎలక్షన్ అనే రన్నింగ్ రేస్ లో జగన్మోహన్ రెడ్డి గారు చాలా ముందున్నారు అనేది సర్వే రిపోర్ట్స్ చెప్తున్నాయి, మేధావి వర్గాలు చెప్తున్నారు, అలాగే జనాలు కూడా చెప్తున్నారు. జనాలు ఏ విధంగా తీర్పు ఇవ్వబోతున్నారు అనేది మాత్రం జూన్ 4వ తారీఖు మనకు తెలిసే అవకాశం ఉంది. మనమైతే వెయిట్ చేద్దాం. మేనిఫెస్టో ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే దాని మీద నేను కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే కొత్త పథకాలు ఏంటి, నిర్ణయాలు ఏంటి అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ఇప్పుడు.